నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎవరి కోసం జీవిస్తున్నాం? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిని ఏదో ఒక సందర్భంలో వేధిస్తూనే ఉంటుంది. అచ్చం ఇలాంటి ఒక సామాజిక వాస్తవాన్ని మధ్యతరగతి కుటుంబాల మనోవేదనను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు విలక్షణ నటుడు సముద్రకని. ఆయన నటించిన తాజా చిత్రం కార్మేని సెల్వం త్వరలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సముద్రకని ఈ సినిమా ఉద్దేశాన్ని వివరిస్తూ, మనం మన కోసం బ్రతకడం ఎప్పుడో మానేశాం. చుట్టుపక్కల వారు మనల్ని గొప్పగా చూడాలి, బంధువుల దృష్టిలో మనం గౌరవంగా ఉండాలని, కేవలం వారి కోసమే మనం తాపత్రయపడుతున్నాం అని ఆయన పేర్కొన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మన సంతోషం కంటే పక్కవాడి మెప్పు కోసమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆలోచన చుట్టూనే కార్మేని సెల్వం కథ తిరుగుతుంది. ప్రతి ఇంటికి అవసరమైన ఒక గొప్ప సందేశాన్ని ఈ చిత్రం మోసుకొస్తోంది. అందుకే ఈ సినిమాకి ప్రతి ఇంటి సంపద అనే ట్యాగ్ లైన్ పెట్టారు. రామ్ చక్రి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను అరుణ్ రంగరాజు నిర్మిస్తున్నారు. శ్రీ శరవణన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. పోస్టర్ లో సముద్రకని ఒక సూట్ కేసుతో సీరియస్ గా కనిపిస్తుండగా విమానం కిటికీలోంచి ఒక సామాన్య జంట తమ బిడ్డతో ఉన్న దృశ్యం కనిపిస్తుంది. ఇదే కొన్ని ప్రయాణాలు మనల్ని దూరం తీసుకెళ్తాయి, మరికొన్ని ప్రయాణాలు మనల్ని తిరిగి ఇంటికి చేరుస్తాయి అనే అర్థాన్ని సూచిస్తోంది. మనం సమాజం కోసం వేసుకున్న ముసుగును తీసేసి మనలోని అసలు మనిషిని, మన కుటుంబాన్ని ఎలా ప్రేమించుకోవాలో ఈ చిత్రం గుర్తు చేయనుంది. కేవలం డబ్బు, హోదా వెంటే పరుగులు తీయడం కాకుండా మన మూలాలను వెతుక్కునే ప్రయాణమే ఈ కార్మేని సెల్వం. ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.